అంటే గతంలో మీకు గుర్తుండే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు 1999లో అనుకుంటాను. బీసీ కుల వృత్తుల వారికి ఆదరణ అని ఒక పథకాన్ని ప్రవేశపెట్టాడు. ఆ పథకం సూపర్ సక్సెస్ అయింది. ఎంచేతంటే బీసీల్లో కుల వృత్తుల వారు చాలామంది ఉన్నారు. అప్పటికి చంద్రబాబు నాయుడు గారు పథకం ప్రవేశపెట్టే సమయానికి కుల వృత్తుల వారు మరుగున పడిపోయారు. అంటే వీళ్ళకి ఆ పనిముట్లు లేక ఈ కమ్మరి, కొమ్మరి, ఈ చాకలి, మంగళ్ళు, నాయి బ్రాహ్మణులు వీళ్ళందరికీ కూడా పాపం పరికరాలు లేక వీళ్ళు చేసుకునే కుల వృత్తిని నిర్లక్ష్యం వహించే పరిస్థితి అప్పట్లో వచ్చేసింది. దాన్ని గమనించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆదరణ అని చెప్పేసి ఒక పథకం పెట్టి వాళ్ళందరికీ రాయితీల మీద ఈ పనిముట్లు పంచే కార్యక్రమం చేస్తే అప్పట్లో సూపర్ సక్సెస్ అయింది. ప్రతి బీసీ సోదరుడు కూడా చక్కగా తన వ్యాపారం తను చాలా చక్కగా చేసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఆ పథకాన్ని పునరుద్ధరించారు. ఆదరణ 3.0 అని పేరు పెట్టి అతి త్వరలోనే బీసీలో ఉన్నటువంటి కుల వృత్తుల వారందరికీ కూడా ఏ కులం వారు ఏ పని చేసుకుంటారో ఆ పని తాలూకు పనిముట్లను ప్రభుత్వం రాయితీ మీద వాళ్ళకి ఇస్తుంది. సబ్సిడీ ఇస్తుందో 50% ఎంతో, మిగతాది బ్యాంకు లోను నెల తక్కువ వడ్డీతో కట్టుకుంటూ అతని వ్యాపారం అతను చేసుకుంటూ అతను ఉపాధిని పొందొచ్చు. ఇది జనం కోరుకునేది కూడా ఇదే. శాశ్వతమైన ఉపాధి కోరుకున్నది తాత్కాలికంగా బటన్ నొక్కే కార్యక్రమం కాదు, కానీ ఇది కోరుకున్నారు. సో ఈ కార్యక్రమం త్వరలోనే ప్రారంభం కానుంది. థ్యాంక్ యూ.